ఇంక ఇదే అంశంపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీ ఉన్నారు. మీరు చెప్పండి, తెలుగువారి ఆత్మగౌరవం పూర్తిగా ఢిల్లీలో దెబ్బతీస్తున్నారని చెప్పేసి మీరు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలు గల కారణాలు? ఖచ్చితంగా అది వాస్తవమే. ఏదైతే రామ్మోహన్ నాయుడు గారికి ఒక యువకుడుగానే కాదు, ఆంధ్రుడిగా, తెలుగోడుగా ఇక్కడ నుంచి పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించబట్టే మంత్రి వచ్చింది. లేకపోతే ఆయనకేం పిలిచి మంత్రి ఎవరు కదా. సో ఇచ్చిన దానికి, మన పుట్టిన ఊరికి, పెరిగిన ప్రాంతానికి, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా నువ్వు పరిపాలన చెయ్యాలి. అది మానేసి రీల్స్ పిచ్తోనో లేదా ఇంకొకటో చేసుకుంటూ పోతే ఈరోజు సంక్షోభంలో పడిపోయింది కదా ఎయిర్లైన్స్. ఈరోజు ఆ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ ఎవరు సమాధానం చెప్తారు? వారం రోజుల్లో 4500 ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం అంటే ఏమైనా మామూలు విషయం అది? సో ఇటువంటి పరిస్థితులన్నీ అంటే అది కేవలం నెగ్లిజెన్స్ ఆఫ్ రామ్మోహన్ నాయుడుగా నేనైతే దాన్ని భావిస్తాను. ఇంకొకటి, ఖచ్చితంగా అకౌంటబిలిటీ అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రజలకు సమాధానం చెప్పాలి, బాధ్యత ఉండాలి. తప్పో ఒప్పో చేసావు, మీడియా ముందుకు రా, ఒక అఖిలపక్షమై లేదా మాట్లాడు, నువ్వు తీసుకున్న చర్యలేంటో చెప్పు. ఇవేమీ లేకుండా నువ్వు ఎక్కడో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఎప్పుడన్నా ఉందా హిస్టరీలో? సో ఇవన్నీ కూడా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందే, ఆయనే దీనికి కారకుడని ఆయన చెప్పకనే చెప్పాడు. 3 సార్లు ఎంపీ అయిన వ్యక్తి ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఆయనకు అనుభవం లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆయనకు అనుభవం మంత్రిగా ఇదే కదా, ఎంపీ అయ్యాడు. సరే, అనుభవం ఉందా లేదా అని పక్కన పెట్టండి. ఇంగిత జ్ఞానం ఉండాలంటాను, ఆలోచన ఉండాలంటాను, హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉండాలంటాను. మానవత్వం లేదా? బాధ్యత లేదా? నువ్వు ప్రపంచ మేధావా కాదా పక్కన పెట్టు, పరిపాలించే ప్రతివాడు ప్రపంచ మేధావి అవ్వాల్సిన పనేం లేదు. మానవత్వం ఉండాలి. అక్కడ ఎయిర్పోర్ట్లో అన్ని వేల, నీకు ఇప్పుడు నిజంగా రామ్మోహన్ నాయుడు ఏ తప్పు చేయకపోతే రామ్మోహన్ నాయుడు వెళ్ళమనండి ఎయిర్పోర్ట్ కన్నా, సెక్యూరిటీతోనో వితౌట్ సెక్యూరిటీతోనో ఇలా జనాల మధ్య నిలబడి 2 మొక్కలు చెప్పి రమ్మనండి, సమాధానం ప్రజలు చెప్తారు, మనం కాదు. మొత్తం మీద ఈ సంక్షోభాన్ని చూస్తుంటే మాత్రం ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఓ పక్కన ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనికి బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.